ఆ రోజు రాజ్యలక్ష్మి గారు గుడికొస్తారు. ఆవిడికి శ్రీరామకీర్తనలంటే ప్రాణం. అంతేకాదు, మన అజ్జికి ఏదైనా పనిపించమని అడుగుదామనుకున్నాను. దానికిదే సరైన అవకాశం అని నా అభిప్రాయం. అంటే ఆ అమ్మాయిని కట్టుకున్నోడు కానికరం లేకుండా ఈదిలో గెంటేశాడమ్మా. సైదోడు కొలువై ఉన్నాడు కోదండ రాముడు, మన తోడుగా నీడగా రఘురాముడు, మన తిరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. చేసిన పేరు గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు, ఇహ పర సాధనకు ఇరవైన పేరు, శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు, హనుమయదలో భక్తి ఇనుమడించిన పేరు, రామ రామ ఎంత చక్కగా ఆలపించావమ్మా. నీ గొంతు వింటూ శ్రీరామధ్యాసలో నన్ను నేనే మర్చిపోయాను. నాకు తెలుసు గదమ్మా, మీకు భక్తిగానమంటే ఎంత ఇష్టమో. అందుకే జానకిని పాట పాడమని కోరాను. తను ఒప్పుకుంది, పాడి భేష్ అనిపించుకుంది.
ఏం జానకి, పూజారి గారి కోరిక నెరవేర్చావు. మరి నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అయ్యో, మీరలా అడిగితే కాదంటానా? నా వల్ల అయిందైతే ఖచ్చితంగా చేస్తాను. నీ వల్ల అయితే కాదు, నీ వల్లే అవుతుంది. నీ మధుర కంఠంతో నాకు రామాయణం వినాలని కోరికగా ఉంది. రోజు మా ఇంటికొచ్చి నాకా పుణ్యకావ్యాన్ని వినిపిస్తావా? అంత ప్రతిభ ఉందంటారా నాకు? ఖచ్చితంగా ఉంది. మీకు నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. శుభం. అమ్మా జానకి, రామాయణాన్ని చదివినా విన్నా వినిపించినా మహాపుణ్యం దక్కుతుందమ్మా. విజయవంతంగా పూర్తి చెయ్యి, విజయం దక్కుతుంది. ఇంకే, పూజారి గారి నోట ఆ మాట విన్నావంటే విఘ్నం అనేది ఉండదు. రేపటినుంచే మొదలు పెడదాం. ఏమన్నా రాజలక్ష్మి గారు, ఈ రోజుకి ఎక్కడైనా ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అబ్బా, వస్తున్నానుండ్రా. ఈ అసహ్యం కనుక్కోకుండా మీ వెనక ఎగేసుకొచ్చినందుకు నన్ను బాగానే ఇరికిచ్చారు. యాదవ సోది. మనసెరిగినోడంట, దేవుడంట, రావుడంట. నాకు ఎందుకు వచ్చిందంటే ఇత్త అంట. రేయ్ పదండ్రా, మీరు తొందరగా రండి. వాడి మాటలకేం గాని నువ్వు రేపు తప్పకుండా వస్తావుగా? వస్తానమ్మా. రామాయణాన్ని చదివించుకోవాలన్న నా కల ఇన్ని రోజులకి నెరవేరబోతోంది. చాలమ్మా. వస్తాను జానకి, వస్తాను పూజారి గారు. పార్వతమ్మా, వస్తాను. వెళ్ళొస్తాను. అంజీ, వస్తాన్రా. రండమ్మా. ఎంత పద్ధతిగా ఉన్నారు కదా, నిజంగా దేవతలా ఉన్నారే. అవునరా. ఆవిడంతేనర్రా, ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకునే గుణం ఎక్కడి నుంచి ఇచ్చాడో ఆ దేవుడికే తెలియాలి. పదండి పోదాం. శత్రువు రూపంలో చావుని ఆహ్వానించడానికి నువ్వే వచ్చావా తులసి? హలో, ఎవరండి మీరు? నా పేరు మీనాక్షి అండి.
పేపర్లో డాన్స్ టీచర్ కావాలని మీరిచ్చిన యాడ్ చూసొచ్చాను. ఓ, లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. సుబ్బు, సుబ్బు, ఏంటి తులసి? మీరొకసారి ఇలా రండి. ఈవిడ మీనాక్షి గారు. మనం పేపర్లో ఇచ్చిన యాడ్ చూసి వచ్చారంట. ఓ, నమస్తే అండి. నమస్తే అండి. కూర్చోండి. సుబ్బు, నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. అలాగే. పేపర్లో యాడ్ ఇచ్చి 4 రోజులైంది, ఎవరూ రెస్పాండ్ అవడం లేదని మా ఆలోచన మానుకుందాం అనుకున్నాం. ఇంతలో మీరొచ్చారు. థ్యాంక్స్. నేను నిన్నే వైజాగ్ వచ్చానండి. పేపర్లో మీ యాడ్ అనుకోకుండా చూశాను. ఓ, నాకు వైజాగ్లో పెద్ద డాన్స్ స్కూల్ పెట్టాలని ఆశ. దానికి కొంచెం టైం పడుతుంది. అందాక ఏం పర్వాలేదండి, మేము మిమ్మల్ని ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టాం. మీరు మీ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసేంత వరకు మా పాపకి నాట్యం నేర్పించండి. థ్యాంక్స్ అండి. మీకు ట్రావెలింగ్కి ఏం ఇబ్బంది లేదు కదా? ప్రస్తుతానికి ఏం లేదండి. నేను ఈ పక్కనే హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నాను. దగ్గరలో ఇల్లు ఏదైనా దొరికితే ఓకే. తీసుకోండి. కాఫీ తీసు. లేదంటే అప్పుడు ఆలోచించాలి. హోటల్లో ఉండడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదండి. తప్పదండి. ఇక్కడ నాకు రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఒక రకంగా డాన్స్ నేర్పించటం వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా అనే ఆలోచనే నన్ను మీ దగ్గరకు వచ్చేలా చేసింది. ష్యూర్, తప్పకుండా. మీరు మా అమ్మాయికి డాన్స్ నేర్పించండి, మీకేం కావాలన్నా మేం చూసుకుంటాం. మీనాక్షి గారు, నన్ను అడిగితే మీరు హోటల్లో ఉండటం కన్నా ఇక్కడే ఉండి మా పాపకి డాన్స్ నేర్పిస్తూ మీకు ఇల్లు అద్దెకి దొరకగానే వెళ్ళిపోవటం మంచిది. ఏం తులసి? అవును సుబ్బు, నువ్వు చెప్పింది కరెక్టే. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, మీరు మా మనిషి అనుకుంటాం. అది కాదండి, ఇంకొకరికి బర్డెన్ అవ్వడం నాకిష్టం ఉండదు. బర్డెన్ ఏం కాదు మీనాక్షి గారు. మీరిక్కడే ఉంటే మీకు వచ్చే పోయే శ్రమ తగ్గుతుంది. మీకే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. కాదనకండి. నాకు డిస్టర్బెన్స్ ఏంటి తులసి? నేనే మీకు పెద్ద డిస్టర్బెన్స్. సరేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఉండిపోతాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కాలేజ్కెళ్ళిందా? కాలేజ్కెళ్ళింత పెద్దమ్మాయి కాదండి. మైథిలి, జ్యోతిని తీసుకురా. వస్తున్నా. రండి 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 రండి. రా రా. తను మైథిలి. నమస్తే అండి. నమస్తే. ఇదేమో మా అమ్మాయి జ్యోతి. జ్యోతి, నీ డాన్స్ టీచర్. నమస్తే టీచర్. టీచర్ కాదు, ఆంటీ అని పిలువమ్మా. మీ డాన్స్ స్కూల్ ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు?
ఇంకా ప్లాన్ చేయలేదండి. మంచి సెంటర్ కోసం చూస్తున్నాను. అవునా? ఓకే తులసి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మైథిలి, ఓకే. ఉండు, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు సుబ్బు, నేను వెళ్తాను. నేను ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాను? పద, డ్రాప్ చేస్తాను. పద. ఓకే, వస్తానండి. తులసి, మీనాక్షి గారికి గది చూపించు. అలాగే. జ్యోతి, అమ్మని విసిగించకుండా తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. వెళ్ళు, ఆడుకో. సరేనండి, నేను తను డ్రాప్ చేసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదండి. రండి. ఇదేనండి మీరు. థ్యాంక్ యూ అండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి, అస్సలు మొహమాట పడద్దు. అలాగే. మీ గొంతు ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టుందండి. నా గొంతా? ఎక్కడ విన్నారు? తెలీదు, కానీ మీలాగే ఇంకెవరి గొంతో ఉంది. మనుషుల్ని పోలిన మనుషులుంటారంటారు గాని గొంతును పోలిన మనుషులు కూడా ఉంటారా? ఏమో, ఈ సృష్టిలో ఏదైనా పాజిబుల్ అవుతుందండి. నిజమేనండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అవును, ఇందాక పాప ఏదో చెప్పబోతుంటే ఆపారెందుకని? ఎనీ ప్రాబ్లం? పర్వాలేదండి, చెప్పగలిగింది అయితేనే చెప్పండి, లేదంటే లేదు. అబ్బే, చెప్పకూడని విషయం ఏం కాదండి, కానీ చెప్తే మీరు కూడా బాధపడతారని. ఏంటండి మీరనేది? పాపకి క్యాన్సర్, మీనాక్షి గారు. ఎక్కువ రోజులు బతకదు. నేను చనిపోయేలోపు మా అమ్మ నన్నెవరో తెలుసుకొని కనీసం ఒక్కరోజైనా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. తను బతుకున్నన్ని రోజులు నేను తండ్రిగా నటిస్తాను, నువ్వు తల్లిగా నటిస్తావా? అదండి జరిగింది. మేం తన కోరిక తీర్చడం కోసం భార్యాభర్తలమయ్యాం కానీ మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓ, అదా విషయం. పర్వాలేదు, మంచి పనే. అదృష్టవంతులు తులసి మీరు. ఎలాగూ రేపో ఎల్లుండో నా చేతుల్లో అందరూ చావాల్సిన వాళ్లే. చచ్చే ముందు మీకిలా మంచి పని చేసే అవకాశం దొరికింది. స్వర్గానికే పోతారు, కానీ నా చేతుల్లో నరకం అనుభవించిన తర్వాతే. ఏంటండి అలా అయిపోయారు? ఏం లేదండి, పాప గురించి వినగానే నోట మాట రావడం లేదు. ఛ, అంత చిన్న వయసులో ఎందుకండి తనకిన్ని కష్టాలు? ఏం చేస్తామండి, రాతని మార్చలేంగా. కరెక్ట్గా చెప్పావు తులసి. రాతని ఎవ్వరూ మార్చలేరు. మీ తలరాతలు నేనే రాస్తున్నాను, అది కూడా మీరు మార్చలేరు. పాప చనిపోతుందని బాధపడుతున్నారుగా, ఏం కంగారు పడకండి. వీలైతే పాపతో పాటో లేక పాప కన్నా ముందో మీరు కూడా పోతారు. ఓకే తులసి గారు, ఈవినింగ్ నుంచి డాన్స్ క్లాస్ మొదలు పెడతాను. అలాగేనండి, మీరు రెస్ట్ తీసుకోండి. లంచ్ రెడీ అవగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే. తులసి, మీరు పోయే ప్రాణం కాపాడ్డానికి నటిస్తున్నారు, నేను మీ ప్రాణాలు తీయడానికి నటిస్తున్నాను. చూద్దాం ఎవరు ఎవరి నాటకానికి ముందుగా తెరదించుతారో. లెట్స్ వెయిట్.
కట్టి పట్రా ఏ కూడి తినలేదటి అమ్మా సమ్మగా ఉందిరా. ఒరే చెప్పాను బాడీ చాలా హెవీ అయిపోయిందిరా. అయినా ప్రతిరోజు కసరత్తు చేస్తానే ఉన్నాం కదరా, అయినా ఒళ్ళు వచ్చేసింది. వయసు అయిపోతుంది కదండి. వయసుదే ఉందిరా, ప్యాకెట్లో కౌంట్ పెరిగిపోయినట్టు అలా పెరుగుతూనే ఉంటది. అయినా మధ్య మధ్యలో మనం షో కొట్టి సాటిస్ఫై అవడంలా ఇది అంతేరా. సరే చెప్పాను, మొన్న గోదావరి నా బుజ్జిని చూసిన దగ్గర నుంచి షో కొట్టాలన్న ఆలోచన తెగ పెరిగిపోయింది రాజాపా. కదా అంజీ, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? నీకు పని దొరికిందిరా బాబు. ఎవరిచ్చారు? ఎక్కడా? రాజలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను కదా, తను నీకు పనిచ్చిందిరా. నీకు నువ్వే యజమానివి అలాంటి పని. నిజమా?